హలో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో 2024 ఆర్ఆర్బికి సంబంధించి యాన్యువల్ క్యాలెండర్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ యాన్యువల్ క్యాలెండర్లో వివిధ రకాల పోస్టుల గురించి, ఆ పోస్టుల గురించి ఏ నెలలో ఏ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది అని క్లియర్గా మనం మాట్లాడుకున్నాం. అయితే వాటిల్లో ఆల్రెడీ ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి మనం లాస్ట్ క్లాస్లో చిన్న ఇంట్రడక్షన్ అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ఏఎల్పి గురించి మీకు పూర్తి వివరాలు ఈ క్లాస్లో మీకు చెప్పబోతున్నాను. మీరు ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఏఎల్పి గురించి పూర్తి సమాచారం మీరు తెలుసుకోగలుగుతారు. ముందుగా స్టూడెంట్స్, ఏఎల్పికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు 5. అవేంటంటే చక్కగా క్లియర్గా వినండి స్టూడెంట్స్, ఎక్కడ క్లాస్ అనేది స్కిప్ చేయమాకండి. ఎవరైతే స్టూడెంట్స్ ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు 5 ఉన్నాయి. అవేంటంటే 1, వేకెన్సీ డీటెయిల్స్. 2, రిక్రూట్మెంట్ ప్రాసెస్. 3, సిలబస్ అండ్ వెయిటేజ్. 4, ఈ 4ది ఏంటంటే మన ప్రిపరేషన్ ప్లాన్ అండి. ప్రిపరేషన్ ప్లాన్. 5, ఇది 5th పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. యాక్చువల్గా మనం ఈ 4 పాయింట్స్ తెలుసుకొని వీటిని ఎగ్జిక్యూట్ చేయడమే 5th పాయింట్. ఒకసారి మీకు మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి. ఎవరైతే ఏఎల్పి నోటిఫికేషన్కి, ఏఎల్పి ఉద్యోగాలకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్గా తెలుసుకోవాల్సింది నోటిఫికేషన్లో ఉన్న వేకెన్సీస్ గురించి. ఏ రిక్రూట్మెంట్ బోర్డులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన సికింద్రాబాద్ బోర్డులో మనకి నియర్లీ 550+ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ వేకెన్సీస్లో మనకి అన్రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి, ఎస్సీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఇలాంటి కేటగిరీస్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని అందులో మన కేటగిరీకి వేకెన్సీస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది క్లియర్గా చూసుకొని మనం అప్లికేషన్ ఫిల్ చేసే ముందు బోర్డుని సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఒకవేళ సికింద్రాబాద్ బోర్డులో మన కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ అనేది తక్కువ ఉంటే ఇంకొక రిక్రూట్మెంట్ బోర్డు, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై కానీ, బెంగళూరు కానీ, భువనేశ్వర్ కానీ, ముంబై కానీ ఇలాంటి ఏదో ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మన కేటగిరీకి సంబంధించి ఏమైనా ఎక్కువ పోస్టులు ఉంటే వాటిని చూసుకొని, అలాగే అక్కడ మనం సర్వైవ్ అవ్వగలుగుతామా లేదా, అక్కడ వెదర్ కండిషన్స్కి ఇట్లాంటివన్నీ చెక్ చేసుకొని ఆ తర్వాతే మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్స్ అనేవి అయిపోయినాయి కాబట్టి మనకి ఇప్పుడు దీని గురించి డిస్కషన్ అవసరం లేదు. పోతే నెక్స్ట్ పాయింట్ చూడండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి ఒక్కసారి ఎవరైతే ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో చూడాలి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉండిద్దంటే మొత్తం 5 స్టెప్స్లో
5 స్టెప్స్లో మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అవి ఏంటంటే ఫస్ట్ స్టెప్ CBT 1, సెకండ్ స్టెప్ CBT 2. CBT 1 మనకి ప్రిలిమ్స్ ఎగ్జాము, CBT 2 మనకి మెయిన్స్ ఎగ్జాము. అయితే థర్డ్ది CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. అంటే దీన్ని సైకోమెట్రిక్ టెస్ట్ కూడా అంటారండి. సైకోమెట్రిక్ టెస్ట్ కూడా అంటారు. ఎవరైతే ALP ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఎవరైతే ALP జాబ్ సాధించాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ సైకోమెట్రిక్ టెస్ట్లో మ్యాక్సిమం స్కోర్ అనేది రీచ్ చేయాలండి. ఇది నథింగ్ బట్ మన మెంటల్ ఎబిలిటీ, ఫోటోగ్రాఫిక్ మెమొరీ వీటి గురించి దీంట్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అలాగే ఫోర్త్ స్టెప్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ ఫైనల్ స్టెప్ మెడికల్ టెస్ట్. ఫైనల్ స్టెప్ మెడికల్ టెస్ట్. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒక ఫైనల్ ప్యానల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసింది. ఆ లిస్ట్లో మన నేమ్స్ ఉంటే మనం కనుక రైల్వే జాబ్ సాధించినట్టే. సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి ఇంకా డీటెయిల్గా మనం నెక్స్ట్ ముందు చెప్పుకుందాం. పోతే ఈ సిలబస్ అండి. నెక్స్ట్ పాయింట్ సిలబస్ అండ్ వెయిటేజ్. యాక్చువల్గా ALPకి ఎవరైతే ట్రై చేద్దాం అనుకుంటున్నారో, ఈ జాబ్ ఎవరైతే సాధించుదాం అనుకుంటున్నారో వాళ్ళు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇలా 4 మేజర్ టాపిక్స్ అనేవి ఉన్నాయండి. ఈ మేజర్ టాపిక్స్ ఓన్లీ రైల్వేలోనే కాదు, మనకి ఇంకా రిమైనింగ్ కేటగిరీ ఆఫ్ పోస్టులు ఏమైతే ఉన్నాయో టెక్నీషియన్స్, NTPC, లెవెల్ 1, జూనియర్ ఇంజనీర్, పారామెడికల్స్, RPF ఇలా మనకి చాలా రకాల రైల్వే ఉద్యోగాలకు సంబంధించి మనము మెయిన్గా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఈ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. ఈ సబ్జెక్ట్స్ ప్రతి ఉద్యోగానికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కానీ మెయిన్స్ ఎగ్జామ్స్లో కానీ ఖచ్చితంగా ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అయితే మన నెక్స్ట్ రాబోయే క్లాసెస్లో ఈ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ గురించి మీకు డైలీ క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. పోతే ఇప్పుడు మనం ఈ సిలబస్ గురించి ఒకసారి ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ALPకి ప్రిపేర్ అయ్యే టైంలో ALP ప్రిపేర్ అయ్యే టైంలో ఫస్ట్ అటెంప్ట్ చేసే ఎగ్జాము CBT 1. అయితే ఈ CBT 1 అనేది మనకి మొత్తం 75 మార్క్స్కి జరిగింది. 75 మార్క్స్కి జరిగితే ఇందులో మనకి వెయిటేజ్ ఎట్లా ఉండిద్ది అనేది చూద్దాం. చూడండి, వీటిలో CBT 1 అనేది మొత్తం 4 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి క్లియర్గా చూడండి, 1 అర్థమెటిక్, 2 రీజనింగ్, 3 జనరల్ సైన్స్, 4 జనరల్ అవేర్నెస్. ALPలో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అదే CBT 1. ఈ CBT 1 మొత్తం 4 ఎగ్జామ్స్, అదే 4 టాపిక్స్గా డివైడ్ అయి ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. ఒకసారి మనం వెయిటేజ్ అనేది చూద్దాం. క్లియర్గా చూడండి, అర్థమెటిక్కి 25 మార్క్స్, రీజనింగ్ వెయిటేజ్ 25 మార్క్స్, అర్థమెటిక్ 20 మార్క్స్, రీజనింగ్కి వెయిటేజ్ 25 మార్క్స్, అలాగే జనరల్ సైన్స్కి 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 10 మార్క్స్ మనకి వెయిటేజ్ అనేది ఉంటుంది.
ఒకసారి క్లియర్గా చూడండి. అర్థమెటిక్ ఏమో 20 మార్క్స్, రీజనింగ్ 25 మార్క్స్, అలాగే జనరల్ సైన్స్ 20 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 10 మార్క్స్కి వెయిటేజ్ అనేది ఉంది. ఇది జస్ట్ CBT 1 గురించి మాత్రమే. ఇంకా మనకి CBT 2, CBT 1, 2, CBAT అండ్ మెడికల్ ఇలా మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. వీటికి సంబంధించి వెయిటేజ్ కూడా మనం నెక్స్ట్ ముందు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సిలబస్ అండ్ వెయిటేజ్ గురించి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ సిలబస్ గురించి మీకు ఒక డీటెయిల్ వీడియో అనేది చెప్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిలబస్లో అర్థమెటిక్ అనేది 20 మార్క్స్ ఉంది. ఈ అర్థమెటిక్ నుంచి ఏమేమి టాపిక్స్ వస్తాయి, రీజనింగ్ నుంచి ఏమేమి టాపిక్స్ వస్తాయి, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, వీటి గురించి ఒక డీటెయిల్డ్ క్లారిటీ అనేది మనకి నోటిఫికేషన్లో రైల్వే డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసింది. అవి ఒకసారి చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్కి మనం ప్రిపేర్ అవుతున్నాం. సో అర్థమెటిక్ ప్రిపేర్ అయ్యే ముందు మనం తెలుసుకోవాల్సిన టాపిక్స్ చూడండి. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ చెప్తున్నాను మీకు. ఈ వీడియోలో మొత్తం అన్ని టాపిక్స్ అనేది చెప్పట్లేదు, జస్ట్ క్లారిటీ అర్థమెటిక్ అంటే ఏంటి ఏమొస్తాయి చూడండి. నంబర్ సిస్టమ్స్, చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాసెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, వర్క్ అండ్ వేజెస్, పర్సంటేజెస్, ఇలా ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయండి అర్థమెటిక్లో. నేను అర్థమెటిక్ క్లాసెస్ మనకి స్టార్ట్ చేయగలను. అసలు అర్థమెటిక్ నుంచి ఇన్ని టాపిక్స్ ఉన్నాయి టోటల్. ఇవన్నీ మీకు నెక్స్ట్ క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ డీటెయిల్ రివ్యూ. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ALP గురించి తెలుసుకోవాల్సిన 5 స్టెప్స్ ఉన్నాయి కదా, వాటి గురించి మీకు జస్ట్ ఒక ఓవర్ వ్యూ అనేది ఇస్తున్నాను. సో అందుకని దీంట్లో మీకు క్లియర్గా చెప్పట్లేదు. అర్థమెటిక్ గురించి మనం చూసాం కదా, నెంబర్ సిస్టమ్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాసెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, అలాగే వర్క్ అండ్ వేజెస్, పర్సంటేజెస్, ఇలా మనకి చాలా రకాల టాపిక్స్ ఉంటాయి. వాటి గురించి మీకు మంచి మంచి క్లాసెస్ అనేది ఫ్యూచర్లో చెప్పబోతున్నాను. మీరు మాత్రం మన ఛానల్ని మిస్ కాకుండా కంటిన్యూస్గా ఫాలో అవుతూ మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిస్ కాకుండా చూస్తూ ఉండండి. పోతే అర్థమెటిక్ గురించి చూసాం కదా, ఇప్పుడు రీజనింగ్ అలాగే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ ఉందండి. మనకి ALPలో ఉన్న 75 మార్క్స్లో రీజనింగ్ 25 మార్క్స్కి మనకి వెయిటేజ్ ఉంది. రీజనింగ్కి 25 మార్క్స్, రీజనింగ్కి 25 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఈ రీజనింగ్ మనకి అనుకుంటాం చాలా ఈజీ అని, రీజనింగ్ ఏముంది చేసేస్తాం అది ఇదని. అందరూ చేసే మిస్టేక్స్, అందరూ పెట్టే నెగిటివ్ మార్క్స్. అంటే మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా 1/3 ఉందండి. అంటే 3 తప్పులు పెడితే ఒక రైట్ ఆన్సర్ అనేది పోయింది. ఈ నెగిటివ్ మార్క్స్ ఎవరు ఎక్కువ పెడతారంటే ఈ రీజనింగ్ అనే టాపిక్లోనే ఎక్కువ నెగిటివ్ మార్క్స్ పెట్టడానికి మనకి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి టెంప్టింగ్గా క్వశ్చన్స్ అనేవి చాలా టెంప్టింగ్గా ఉంటాయి. అలాగే తప్పులు చేయడానికి కూడా అంతే ఎక్కువ ఆస్కారం ఉన్నది. సో ఈ రీజనింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ కోడింగు, డీకోడింగు, కోడింగ్, డీకోడింగ్ ఇదొక సింపుల్ టాపిక్ అండి. అలాగే మిర్రర్ ఇమేజెస్, అలాగే ప్రాబబిలిటీ,
డేటా సఫిషియన్సీ, ఇంకా చాలా రకాల టాపిక్స్ ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత క్లియర్గా రీజనింగ్ క్లాసెస్, ఇంట్రొడక్షన్ క్లాస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడింగ్ డీకోడింగ్ ఉంది చూడండి. వీటిలో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంది. ఆల్ఫాబెట్స్లో A to Z మనకి 26 నెంబర్స్ ఉన్నాయి. ఆ 26 నెంబర్స్ 26 లెటర్స్కి మనం 26 లెటర్స్కి మనం 26 నెంబర్స్ ఇచ్చి వాటి మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి చేస్తూ ఉంటాం. సో దీన్ని ఈ సబ్జెక్ట్ మొత్తాన్ని మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అని అంటారు. సో ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. మిర్రర్ ఇమేజెస్, ఒక ఇమేజ్ ఇచ్చి దీనికి ఈస్ట్ సైడ్ మిర్రర్ అనేది పెడితే ఈస్ట్ సైడ్ మిర్రర్లో ఈ ఇమేజ్ ఎలా కనపడుద్ది అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ ఈ మిర్రర్ ఇమేజెస్ నుంచి వస్తాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్, అలాగే బాగా ఆలోచించాల్సిన టాపిక్ అనమాట. ప్రాబబిలిటీ కూడా మనకు ఒక రకంగా రీజనింగ్లో చాలా హెవీగా అడుగుతున్న క్వశ్చన్స్ అంటే. అలాగే డేటా సఫిషియన్సీ, లాస్ట్ ఇయర్ జరిగిన అంటే 2018లో జరిగిన ALP నోటిఫికేషన్స్లో డేటా సఫిషియన్సీ గురించి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు. కొన్ని పేపర్స్లో అయితే డేటా సఫిషియన్సీ మీద నియర్లీ ఒక 5 to 6 మార్క్స్ అనేది క్వశ్చన్స్ అడిగాడు. అలా రీజనింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని గురించి మీకు డీటెయిల్గా మనం రీజనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్రొడక్షన్లో మొత్తం ఓవరాల్ సబ్జెక్ట్ గురించి డీటెయిల్గా చెప్తాను. అలాగే జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇట్లా మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు జనరల్ సైన్స్లో మనకి అప్ టు 10th స్టాండర్డ్స్తో మనకి ఏమైతే జనరల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీలో మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి, తెలిసిందే కదా. జంతుశాస్త్రం, జీవశాస్త్రం, ఇలా వృక్షశాస్త్రం, ఇలా చాలా మనకి టాపిక్స్ ఉన్నాయి. వాటి గురించి ఇదొక పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. అలాగే ఫిజిక్స్ మనకు తెలిసిందే. ఫిజిక్స్లో నియర్లీ మనకు ఒక 15 సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఈ 15 సబ్ టాపిక్స్ మనం కనుక క్లియర్గా చదివితే ఫిజిక్స్ అనేది కవర్ చేసేయచ్చు. ఇంకా రిమైనింగ్ ఏముందంటే కెమిస్ట్రీలో కూడా నియర్లీ మనకు ఒక 15 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఈ 15 సబ్ టాపిక్స్ కనుక మనం క్లియర్గా చదివితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది జనరల్ సైన్స్లో నియర్లీ ఒక 70% వరకు కవర్ అయిపోయే అవకాశం ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఇంకా రిమైనింగ్ జనరల్ అవేర్నెస్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఉంది, ఒకసారి చూడండి. జనరల్ అవేర్నెస్ అనేది రైల్వే ఎగ్జామ్స్లో చాలా కొంచెం తక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ అనమాట. దీనికి ఓన్లీ 10 మార్క్స్ మాత్రమే ఇచ్చారు ALPలో. సో ఇప్పుడు జనరల్ అవేర్నెస్ కిందకి మనకి చాలా టాపిక్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో మన స్టేట్ అడగవచ్చు, మన ఇండియా అడగవచ్చు, అలాగే వరల్డ్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా అడగవచ్చు. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనం రోజు న్యూస్ పేపర్ చదివితే మనకి ఒక క్లారిటీ అనేది వచ్చింది. అలాగే స్టాక్ జీకే. ఈ స్టాక్ జీకే అంటే ఇది ఒక పెద్ద మహాసముద్రం. ఈ స్టాక్ జీకే మనం ఒక్కసారి కనుక క్లియర్గా మొత్తం చదివితే ఇది మారదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతం అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్తాము? మౌంట్ ఎవరెస్ట్ ఇట్లాంటివి చెప్తాం అనమాట. సో మౌంట్ ఎవరెస్ట్ అనేది అందుగురించి ఇంకా మనకి ఎత్తైన పర్వతం అనేది లేదు. సో అది ఎన్ని సంవత్సరాలు అయినా సరే అది స్టాక్ జీకే కింద పర్మనెంట్గా ఉండే క్వశ్చన్ అనమాట. అలాగే ప్రపంచంలో ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించిన తొలి మహిళ అంటారు. ఎవరు? ఒక మహిళ ఉన్నారు. సో ఆ పర్సన్ అనే ఆ మార్క్ అనేది ఆ ఛానల్ ఆ మార్క్ అనేది ఇక పోదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే
ఫస్ట్ ఎక్కిన మహిళ అని ఆమెనే అంటారు తప్ప ఇంకెవరిని అంటారు. స్టాక్ జీకే అనేది మారదు. సో మీరు స్టాక్ జీకే కనుక వన్స్ చక్కగా ఒక కొండ గుర్తులతో కనుక ప్రిపేర్ అయితే స్టాక్ జీకే మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. ఇంకా కరెంట్ జనరల్ అవేర్నెస్ కింద మనకి ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్లో మనకి జనరల్ అవేర్నెస్ కింద హిస్టరీ వస్తుంది, పాలిటీ వస్తుంది, పొలిటీ వస్తుంది, ఎకానమిక్స్ వస్తుంది, ఇంకా జియోగ్రఫీ, ఇలా చాలా టాపిక్స్ మీద మనకు జనరల్ అవేర్నెస్ ఉంటుంది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే జనరల్ అవేర్నెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ సబ్జెక్ట్ కొంచెం ఈ టాపిక్కి కొంచెం తక్కువ టైం అనేది ఇవ్వండి. 10 మార్క్సే కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూసుకొని ఎగ్జామ్కి వెళ్తే సరిపోయింది. ఇంకా రిమైనింగ్ ఏమైతే ఉన్నాయో మనకి అథమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఈ 3 టాపిక్స్ మీద కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే మనకి నియర్లీ 65 మార్క్స్కి ఈ 3 టాపిక్స్ కవర్ అవుతాయి. కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఈ 3 టాపిక్స్ మీద చేసి మీరు ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్ చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి, అలాగే స్టాక్ జీకే గురించి అప్పుడప్పుడు కాసేపు రోజుకు ఒక 1 అవర్ స్టాక్ జీకే చదివి హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ గురించి వీటిలో నుంచి మెయిన్ టాపిక్స్ ఏమేమి అయితే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది. పాలిటీలో మెయిన్ టాపిక్ కాన్స్టిట్యూషన్ గురించి మీరు క్లియర్గా చదివితే, రాజ్యాంగం గురించి మీరు క్లియర్గా చదివితే మనకి హిస్టరీ నుంచి 1 or 2 బిట్స్ తగిలే అవకాశం ఉంది. 1 బిట్ ఖచ్చితంగా తగిలే అవకాశం ఉంది. సో సిలబస్ అండ్ వెయిటేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ ప్లాన్ గురించి చెప్తాను, సరే వినండి. స్టూడెంట్స్, మన 4th పాయింట్ ప్రిపరేషన్ ప్లాన్. యాక్చువల్గా నేను 2018లో ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నా బీటెక్ డిస్కంటిన్యూ చేసి ఏఎల్పికి ప్రిపేర్ అవుదామని వచ్చాను. అయితే అప్పుడే నేను కాంపిటేటివ్ ఫీల్డ్కి రావడం ఫస్ట్ టైం అనమాట. సో అప్పటికి మన ఏఎల్పి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది, అప్లికేషన్స్ కూడా అయిపోయినాయి. ఇంకా ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. అప్పుడు నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా ఇట్లాగే నేను ఫ్రెషర్ని కాబట్టి నేను ఎలా ప్రిపేర్ అయ్యానో ఒకసారి చెప్తాను చూడండి. సిలబస్ అండ్ వెయిటేజ్ ఒకసారి చూసాను. వెయిటేజ్లో అర్థమెటిక్, రీజనింగ్కి నియర్లీ 45 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంది. సో నేను ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద ప్లాన్ చేసుకొని రోజులో నేను ఎక్కువ నియర్లీ అప్పుడు నేను 10 hours పైన ప్రిపేర్ అయ్యేవాడిని రోజుకి. ఈ 10 hours దాదాపు 6 hours నేను అర్థమెటిక్ చేసేవాడిని. 6 hours అర్థమెటిక్కే టైం ఇచ్చేవాడిని. అప్పుడు ఇంకా రిమైనింగ్ 4 hours ఒక 2 hours అనేది రీజనింగ్ చేసేవాడిని. టాపిక్ వైజ్ టాపిక్ అయిన తర్వాతే నేను ఆ రోజు ప్రిపరేషన్ అనేది ఆపేసేవాడిని. సో ఇప్పుడు అర్థమెటిక్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అనే టాపిక్ ఉంది. ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాతే ఆ రోజు అర్థమెటిక్ నేను ప్రిపరేషన్ అనేది ఆపేవాడిని. సో అలాగే రీజనింగ్ కూడా అంతే. రీజనింగ్ ఒక చిన్న టాపిక్ అనేది తీసుకొని ఒక 2-3 hours ఆ టాపిక్ మొత్తం క్లియర్ చేసి దాని గురించి కాన్సెప్ట్,
అలాగే దాని మీద వచ్చే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ విత్ ఇన్ టైం పీరియడ్ మన టైంలో మ్యాక్సిమం క్లియర్ చేసి ఆ రోజు ప్రిపరేషన్ అనేది ఎండ్ చేసేవాడిని. అయితే ఈ 10 hours మనకి ఇప్పుడు చాలా తక్కువ టైం అంటే డైలీ మీరు నియర్లీ మీకు వీలైనంత ఎక్కువ టైము ప్రిపరేషన్కి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా ఈ 45 marks మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటే ఇంకా రిమైనింగ్ ఒక 20 marks అనేది మనకి జనరల్ సైన్స్ మీద నుంచి వస్తుంది. సో ఈ జనరల్ సైన్స్ థియరీ సబ్జెక్ట్ కాబట్టి మీరు ఈ జనరల్ సైన్స్లో కూడా 2-3 టాపిక్స్ ఉన్నాయి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ బయాలజీలో చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి నేను ఈ బయాలజీని కొంచెం అవాయిడ్ చేశాను. ఇంకా రిమైనింగ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటాయి. ఈ 20 marksలో ఈ 3 partsని డివైడ్ చేస్తే మనకి నియర్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ఒక 12 questions వరకు వచ్చే అవకాశం ఉంది. సో అందుకని నేను ఈ 12 marks ప్లస్ ఈ 45 marksకి అంటే టోటల్ 12 + 45 57 marksకి నేను టార్గెట్ చేసి ఏఎల్పి అనేది ప్రిపేర్ అయ్యాను. నాకు తెలిసిన సబ్జెక్ట్స్ ఈ మాత్రమే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు. సో అందుకని నేను 57 marks టార్గెట్ చేసి చదివాను. ఈ 57 marksతోనే ఆగిపోకుండా నేను ఏం చేశానంటే స్టార్టింగ్లో ఎర్లీ మార్నింగ్ నా ప్రిపరేషన్ మొదలుపెట్టే ముందు న్యూస్ పేపర్ తీసుకొని ఆ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చూస్తూ ఉండేవాడు. మెయిన్ కరెంట్ అఫైర్స్ అండి. మనం కరెంట్ అఫైర్స్ జోలికి వెళ్తే చాలా పెద్ద టాపిక్ అయిపోతుంది. సో అందుకని మెయిన్ కరెంట్ అఫైర్స్ ఏమేమైతే ఉన్నాయో అవి వరకు ప్రిపేర్ అయ్యాను. అలాగే ఎప్పుడైతే నేను ఈ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి 57 marks టార్గెట్ పెట్టుకున్నాను. ఈ 57లో నేను 57 అటెంప్ట్ చేస్తాను అని చెప్పలేను కాబట్టి నేను బ్యాకప్ కోసమని హిస్టరీ, పాలిటీ, పాలిటీలో మెయిన్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవి కవర్ చేశాను. ఇప్పుడు నేను పాలిటీ టాపిక్ ఇస్తున్నాను. పాలిటీలో కాన్స్టిట్యూషన్ గురించి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్తాను. సో ఈ కాన్స్టిట్యూషన్ మీద నాకు అప్పుడు 2 బిట్స్ అనేవి టచ్ అయినాయి. సో ఆ 2 నేను అటెంప్ట్ చేయలేక ఒకటి మాత్రమే అటెంప్ట్ చేశాను. సో దీంట్లో ఏదైనా డ్రాబ్యాక్ ఉంటే నేను ఇక్కడ ఇంట్లో కవర్ చేసుకున్నానండి. అలాగే ఈ అర్థమెటిక్ రీజనింగ్ 45 marks మనం 45 marks అటెంప్ట్ చేయలేమండి. మనకి టైం అనేది అక్కడ ఎగ్జామ్లో సరిపోదు. సో మీరు అర్థమెటిక్ రీజనింగ్ ఎంత బాగా ప్రిపేర్ అయితే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా మీరు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతారు. అప్పుడే మీకు అక్కడ క్వశ్చన్ పేపర్కి ఇచ్చిన టైంకి మనం అడ్జస్ట్ అయ్యి సాల్వ్ చేయగలుగుతాం. విత్ ఇన్ టైం పీరియడ్లో మనం ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయగలుగుతాం. అప్పుడు నేను ఏదైతే ఎగ్జామ్ ప్రిలిమ్స్ రాసేటప్పుడు ఫస్ట్ 75 marks క్వశ్చన్ పేపర్ అనేది చూసేసి సెకండ్ అటెంప్ట్ మళ్ళీ నియర్లీ 47 marks అంటే నియర్లీ 50 marks వరకు 50 questions వరకు సెకండ్ టైం కూడా పేపర్ చూశాను ఏమైనా చేయగలిగితే. సో ఇదండి మీకు ప్రిపరేషన్ ప్లాన్ గురించి ఇంకా ఒక క్లియర్ వీడియో అనేది మన రాబోయే నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోతే ఇక మన ఫైనల్ టాపిక్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ ఆఫ్ అవర్ ప్లాన్స్. Execution of our plan is an important thing in every achievement. ఈ వేకెన్సీ డీటెయిల్స్, రిక్రూట్మెంట్ ప్రాసెస్, సిలబస్ వెయిటేజ్, అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకోవడం అంతా జస్ట్ మనం అనుకుంటే అయిపోద్ది. ఈ ఎగ్జిక్యూషన్ మాత్రం చెయ్యాలి. ఏదైనా సరే చేస్తేనే జరిగిద్ది. సో మన ప్రిపరేషన్ అయినా సరే అంతే. అమ్మో ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎంత సబ్జెక్ట్ ఉంది, ప్రిపేర్ అవ్వగలుగుతామా విత్ ఇన్ టైం పీరియడ్లో, మన వల్ల అవ్వదు అని అనుకుంటూ చాలామంది భయపడడం కంటే
స్టార్ట్ చేస్తే ఒక పని అయిపోయేది కదా. గ్యాప్ అనేది ఇవ్వకండి. రోజు ఎంతైనా సరే ఒక్క 1 అవర్ అయినా సరే బుక్ అనేది తీసి మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. అలా ప్రిపేర్ అవుతూ ఉంటే ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. సో మీ అందరికీ ఈ కుందేలు తాబేలు కథ తెలిసే ఉండేది కదా. ఈ కథలో తాబేలు కంటిన్యూస్గా తన పని తను చేసుకుంటూ పోతుంది, కానీ కుందేలు అలా కాదు. అందుకని ఈ కథలో తాబేలు గెలిచింది. సో ఇక్కడ కూడా మన కథలో కూడా మనం ప్రజెంట్ తాబేలునే, కానీ నువ్వు ఎప్పటికైనా సరే గోల్ అనేది రీచ్ అవ్వగలుగుతావు. సో ఎగ్జిక్యూషన్ ఈజ్ నథింగ్ బట్ అచీవ్మెంట్. మీకు అర్థమైందండి? ఎగ్జిక్యూషన్ ఈజ్ నథింగ్ బట్ అచీవ్మెంట్. నువ్వు కనుక నువ్వు అనుకున్నవన్నీ చేయగలిగితే నువ్వు అచీవ్ అయినట్టే. జాబ్ రాకముందే నువ్వు అచీవ్ అయినట్టే. సో నాట్ ఓన్లీ కాంపిటేటివ్ ఫీల్డ్, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఎగ్జిక్యూషన్ ఆఫ్ అవర్ ప్లాన్స్ ఈజ్ మేక్ మోర్ డిఫరెన్సెస్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. సో ఈరోజు మన టాపిక్స్, ఈ 5 టాపిక్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇంకా రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి మన ఛానల్ అనేది సజెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. Thank you so much. Thank you all for joining with me. Please subscribe our channel.